మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తాడేపల్లి అంజురెడ్డి కాలనీ నుంచి కొలనుకొండ బైపాస్కు వెళ్లే దారిలో ఇటీవల జరిగిన తాడేపల్లి ఆటో డ్రైవర్ వెంకటేశ్వర్రావు హత్య కేసును తాడేపల్లి పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ వివరాలను మీడియాకు వెల్లడించారు. అనంతరం ఇద్దరు నిందితులను తాడేపల్లి పోలీసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బోసుబొమ్మ సెంటర్ వరకు జనాలు చూస్తుండగా రోడ్డుపై బహిరంగంగా నడిపించుకుంటూ తీసుకువెళ్లారు. నేరాలకు పాల్పడే వారి పట్ల చట్టం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందనే అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో నిందితులను పోలీస్ స్టేషన్ నుండి నడి రోడ్డుపై నడిపిస్తూ న్యాయస్థానానికి తరలించినట్లు తెలిపారు. ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై చట్టపరంగా అత్యంత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 20/12/2025 తేదీన మనకి తాడేపల్లి బ్రహ్మానందపురం కాలనీకి చెందినటువంటి వెంకటేశ్వర్లు అనే అతను ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ ప్రకారం అంజిరెడ్డి కాలనీలో తన కొడుకు మృతదేహం కనుగొన్నట్లు, అతని యొక్క మృతిని శరీరంపై ఉన్నటువంటి గాయాలను బట్టి అనుమానం వ్యక్తం చేశాడు. వెంటనే తాడేపల్లి సిఐ వీరేంద్రబాబు గారు, అలాగే ఎస్ఐ కాజావలి, అలాగే స్టాఫ్ ఇమ్మీడియట్గా నేరస్థలానికి వెళ్ళి ఆ యొక్క శవము స్థితిని గమనించిన తర్వాత అది హత్య జరిగి ఉండొచ్చు అని నిర్ధారించుకుని ఆ రిపోర్ట్ని మర్డర్ కేసు నమోదు చేశారు. దాంతో వెంటనే మన గుంటూరు ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశారు. దాంతో సిఐ వీరేంద్రబాబు ఆ రోజు శవాన్ని పోస్ట్మార్టంకు పంపించి కేసుని కూలంకషంగా దర్యాప్తు చేయడం జరిగింది. ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఇద్దరు ముద్దాయిలు మలినేని సాయి భవాన్, వేమూరి మహేష్ బాబు వీరిద్దరూ ఈ వ్యక్తిని హత్య చేసినట్లుగా నిర్ధారణ చేసి ఈరోజు వారిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. వీళ్ళిద్దరూ ఇతనికి ఈ డిసీజ్డ్ ఎవరైతే ఉన్నాడో చెరుకు వెంకటేశ్వరరావు, అంటే ఈ వెంకటేశ్వర్ల యొక్క కుమారుడితను, ఈ వెంకటరావు అనే ఆటో డ్రైవర్ ఇతనికి ఇప్పుడు ఈ ముద్దాయిల యొక్క స్నేహితులకి పాత తగాదాలు ఉన్నాయి. ఈ అంజిరెడ్డి కాలనీలో ఈ చనిపోయిన ఇల్లా వెంకటరావు చిల్లచెరు వెంకటరావు అనే వ్యక్తికి ఆ ఏరియాలో ఒక స్త్రీతో పరిచయం ఉంటుంది. ఆ పరిచయం పురస్కరించుకుని అతను అప్పుడప్పుడు అక్కడికి రావడం జరుగుతుంటుంది. ఆ విధంగా 18వ తారీఖు నైటు ఆ ప్రాంతానికి వచ్చి అతను వెళ్ళిపోయే టైంలోనూ వెళ్ళేటప్పుడు కూడా వీరితో ఘర్షణ పడడం జరుగుతుంది. దాంతో వీళ్ళు ఆవేశంలోనే ఇతన్ని అక్కడ ఉన్నటువంటి రాళ్లతో కొట్టి గాయపరిచి వాళ్ళు అక్కడ నుండి ఎస్కేప్ అయిపోవడం జరుగుతుంది. ఈ కేసులో ఈ ముద్దాయిల్ని చాలా టెక్నికల్గా అలాగే చాకచక్యంగా దర్యాప్తు చేసి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడంలో తాడేపల్లి సిఐ గారు వీరేంద్ర, అలాగే ఎస్ఐ కాజావలి మరియు సిబ్బంది ప్రసాద్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. వీరిని ఎస్పీ గారు రివార్డ్స్తో అభినందించారు. కంగ్రాట్స్ ప్రసాద్, అడ్బెట్టు మంచి వర్కర్ సార్. బాగా చేసావు. 140 ఇతను మనకు ఆల్రౌండర్, ఎక్సలెంట్. ఎవరికి అనారోగ్యం ఉన్నా పాపం Vamos a